యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం యేసు ప్రభు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, నావన్నీయు నీవి, నీవియు నావి. దేవుడు తండ్రితో చెప్తున్న మాట, అండ్ ఆల్ మైన్ ఆర్ యోర్స్ అండ్ ఆల్ దట్ ఆర్ యోర్స్ ఆర్ మైన్. ఈ లోకంలో దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు, నా బిడ్డ ఈ లోకంలో నీవన్నీ నావి, నావన్నీ నీవి. మనం ఇది చేయము, అది తీసుకోం, అది ప్రాబ్లం. అర్థమవుతుందండి? చాలామంది దేవుని దగ్గరకు వస్తారు కానీ ఒక డిస్టెన్స్లో నిలబడి, ఇంత చాలే నాయన, ఇంత ఫెసిలిటీ ఉంటే చాలే, దూరం నుండి దేవుణ్ణి చూసి వెళ్ళిపోతే చాలే అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, దగ్గరికి రా, కమ్ క్లోజ్ టు మీ. నా చేతులు చాపున్నాను నీ కోసం. ఐ వాంట్ టు హగ్ యూ, ఐ వాంట్ టు ఎంబ్రేజ్ యూ. నా చేతుల్లో నేను ఎత్తుకొని మొయ్యాలని ఆశిస్తున్నా, ప్రతి క్షణం నిన్ను నడిపించాలని ఆశిస్తున్నా, అనుక్షణం నీతో మాట్లాడాలని ఆశిస్తున్నా, నీతోనే ఉండాలనుకుంటున్నానంటే కొంతమంది అంటారా, వద్దయ్య, ఎప్పుడు వద్దయ్యా, పరీక్షలప్పుడు ఉండు నాతో, ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఉండు, ఆపరేషన్ ఏమైనా జరిగితే ఉండు నా దగ్గర, జ్వరము కరోనా లాంటివి ఏమైనా వస్తే నా దగ్గర ఉండు, మిగతా సమయంలో కొంచెం అంత దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే నువ్వు మరీ నాకు దగ్గరగా ఉంటే నేను కొంచెం నా ఇష్టానుసారంగా బ్రతకడానికి ఉండదు, నాకు ఇష్టం లేదు. సమ్ టైమ్స్ వీ ట్రై టు మెయింటైన్ దట్ డిస్టెన్స్. మనుషులనేమో దగ్గరగా రానిచ్చేసి బాధలు పడిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు మనుషులకి దగ్గరగా వెళ్ళే కొద్దీ మనలో బాధ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోటుపాట్లు, వాళ్ళలో ఉన్న అవకతవకలు చూస్తున్న కొద్దీ బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకున్నానే, కానీ వీళ్ళు దీస్ ఆర్ నాట్ ద వే ఐ థాట్ దే ఆర్. వీళ్ళు ఇలాంటి వారు అనుకున్నాను కానీ అలాంటి వారు కాదే అని మనుషులకి దగ్గరగా వెళ్ళే కొలది మనకి మనుషుల మీద ప్రేమ తగ్గుతుందండి. గొప్పతనం ఏంటంటే దేవునిలో ఆయనకు దగ్గరగా వెళ్ళే కొలది నీకు ఆయన మీద ప్రేమ, అభిమానము ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే యూ సీ హౌ పర్ఫెక్ట్ గాడ్ ఇస్. దేవునిలో ఉన్న పరిపూర్ణత, దేవునిలో ఉన్న శ్రేష్టత, దేవునిలో ఉన్న అరమరికలు లేని ఆ హృదయము, ఆయనలో ఉన్న స్వచ్ఛత చూస్తూ ఉంటే ఇంకా దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. యేసయ్య అంటున్నాడు, తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఈ లోకంలో బ్రతికిన అనుక్షణం ఎలా బ్రతకాలి తెలుసా అండి? నావన్నీ నీవే యేసయ్య, ఈ లోకంలో నాకేమున్నాయో అవన్నీ నీవే. అంటే చిన్నపిల్లల్లాగా ఏమన్నా ఇంత ఇవ్వమంటే నాది. బిస్కెట్ ప్యాకెట్ అంతా మనమే కొనిచ్చి ఒక్క బిస్కెట్ ఇవ్వమంటే పిల్లలు ఎలా మాట్లాడతారండి? నాది, ఇచ్చింది మనమే, ఇవ్వరు మళ్ళీ. అలా ఉంటుంది కొన్నిసార్లు మన వ్యవహారం. జీవితం ఇచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, అవకాశం ఇస్తుంది దేవుడే, శక్తి ఇస్తుంది దేవుడే, బలం ఇస్తుంది దేవుడే, నడిపిస్తుంది దేవుడే, ఆశీర్వదిస్తుంది దేవుడే. అన్నీ పొందుకొని కొంచెం మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి ఎంత బాధపడిపోతామో కదండి. పెద్ద కానుక వేయాలంటే ఎంత బాధ వస్తుంది. కానుకలు పెట్టి రాగానే చాలాసార్లు చిన్న నోటు వెతికేసుకుంటాం, చిన్న నోటు ఏదైనా దొరికితే బాగుండేసేయచ్చని. వివాహం అవగానే జాన్ వెస్లీ గారు చెప్పారు నాతో, నువ్వు ఎక్కడున్నా, మన మందిరం కావచ్చు, ఇంకెక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా సభలలో కావచ్చు, కానుక వేయడానికి నీకు అవకాశం వచ్చిన ప్రతిసారి నీ పర్సులో ఉన్న పెద్ద నోటు తీసివేయి అని చెప్పారు. నాకు దేవునికి ఇచ్చే మనసు ఉంది, దేవుని నేను ప్రేమిస్తాను వ్యక్తిగతంగా. దైవజనుడు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఐ మేక్ ష్యూర్ నా పర్సులో ఉన్న పెద్ద నోటు ఏదో ఇస్తాను నా దేవునికి. ఎందుకంటే నేను ఉన్నానంటేనే ఆయన దయ, ఆయన లేకపోతే నేను లేను. నేను చదువుకుంటున్న రోజుల్లో నేను మా డాడీ పాకెట్ మనీ ఇస్తూ ఉండేవారు నాకు. బస్ పాస్ తీసుకొని బస్లో వస్తూ ఉండేదాన్ని కాలేజ్కి. వెళ్ళొస్తున్న సమయంలో ఒక్కొక్కసారి బస్సెస్ ఒక 2-3 బస్సులు మారి వెళ్ళాల్సి వచ్చేది కాలేజ్కి. కొన్నిసార్లు బస్సులు ఎంతకీ వచ్చేవి కాదు, చాలా ఇబ్బంది పెట్టేస్తుంటే ఇంకా ఫైనల్ స్టాప్ అనమాట, నెక్స్ట్ స్టాప్ అయితే మా ఇల్లు వస్తుంది. అక్కడ నిలబడి ఉన్నప్పుడు కొన్నిసార్లు అనిపించేది ఆటోలో వెళ్ళిపోతే బాగుండు, ఎందుకంటే ఆటోలో వెళ్ళిపోతే టైం సేవ్ అవుతుంది, తర్వాత నడిచి వెళ్ళడం కష్టం, ఈ బస్సు ఎప్పటికో వచ్చేటట్లేదు, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ టైంలో అనిపించేది ఈ ఆటోకి నేను పెట్టే డబ్బులు ఏదో నేను ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే నేను ఆదివారం కానుక వేయచ్చు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకున్న చిన్న సమర్పణ అండి నేను చెప్తుంది. అమ్మా నన్ను అడిగి నేను ఇంత కానుక వేయాలనుకుంటున్నానంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు, ఇస్తారు. కానీ అది కాదు నా ఆలోచన. దేవుని కోసం ఏదో చిన్న త్యాగమైనా చేసుకొని నేను నా ప్రభువుకి ఇవ్వాలి, నా దేవుని పట్ల ప్రేమ వ్యక్తపరచాలని ఒక చిన్న ఆలోచన. ఒక్కోసారి అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేదానండి ఇంటికి. నడుచుకుంటూ వచ్చి వీకెండ్ అవగానే నా వాలెట్లో పెద్ద డబ్బులే ఉండేవి కాదు, మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ ఉండేవి, ఎవరైనా ఆ వారంలో బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీ ఉండేవి. నేను ఏసైతే చెప్పేదాన్ని, నా పర్స్ అంతా నీ కోసం ఖాళీ చేస్తానయ్యా, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మాత్రం నాకు అన్నీ ఇచ్చేయని చెప్పేదాన్ని. ఎందుకంటే నా పర్స్ ఖాళీ చేయడం ఇట్ వాస్ అ బిగ్ డీల్. అప్పట్లో నా దగ్గర ఉన్న డబ్బులు కొంచెమేమో, కానీ ఉన్నదంతా నేను ప్రభువుకి ఇవ్వాలి అనేది ఒకటి నేర్చుకున్నాను. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానము అక్కడ వ్రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఇదొక క్వశ్చన్, కానీ చాలా ఛాలెంజింగ్ వర్డ్. స్వంత కుమారునే మన కొరకు అప్పగించాడు. యేసయ్య తనను తానే సంపూర్ణంగా మన కొరకు అప్పగించుకుంటే ఆయనతో పాటు మనకు కావలసినవన్నీ ఎందుకు అనుగ్రహింపడు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ దేవుని దగ్గర నేను అడిగినవన్నీ పొందుకుంటాననే కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదు?
అడిగినప్పుడు సందేహంతో ఎందుకు అడుగుతున్నావు, అనుమానాలతో ఎందుకు అడుగుతున్నావు? కొన్నిసార్లు దేవుని అడగడానికి నీకు ఎందుకు మొహమాటం అడ్డొస్తుందంటే ఆయనకి ఇష్టం లేకుండా బ్రతికేసి ఏం అడుగుతాను, అడిగితే ఆయన ఏమి ఇస్తాడు అని. తండ్రికి ఇష్టంగా బ్రతికిన బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా స్వతంత్రంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా అడుగుతాడు, నాన్న నాకు ఇది కావాలని. వాడు బాగా చదువుతూ క్లాస్ ఫస్ట్ వస్తూ తండ్రి చెప్పు చేతల్లో ఉంటే తండ్రి అంటాడు, అన్ని కొనిస్తానరా నీకు. తండ్రి చెప్పిన మాట వినకుండా కాలేజ్ బంక్ కొడుతూ ఆ బైక్లో ఇష్టానుసారంగా తిరుగుతూ ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోయి డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ చెడ్డ స్నేహితులతో తిరుగుతూ ఉంటే తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఇది కావాలి అది కావాలంటే తండ్రి ఏమంటాడు, ముందు నీ బ్రతుకు బాగు చేసుకో, నేను చెప్పిన మాట విను, ఆ తర్వాత అన్నీ ఇస్తానంటాడు. నావన్నీ నీవి అన్నట్లుగా మనం బ్రతికినప్పుడు, యేసు ప్రభు నా స్వంతం, నేను ఆయన బిడ్డను అన్నట్లుగా ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయనవన్నీ కూడా మన స్వంతం అవుతాయి. హల్లెలూయా. సో యేసయ్య నేర్పించిన మొట్టమొదటి మాట, ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు.